ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ తగ్గేదిలే అంటున్నారు. ఏదేమైనా సరే ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటా అంటున్నారు. అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. దసరా పండుగ తర్వాత కొత్త వ్యూహాలతో ప్రజల ముందుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అందుకు సంబంధించిన రోడ్ మ్యాప్తో పాటు రాజకీయ కార్యాచరణను ప్రిపేర్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో వరుస పోరాటాలతో తన మైలేజ్ను మరింత పెంచుకునేందుకు జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కూటమి వైఫల్యాలను ఎండగట్టడంలో భాగంగా మెడికల్ కాలేజీల ఇష్యూను రైజ్ చేస్తున్నారు. ఇప్పుడు మరోసారి జగన్ సంచలన నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. తన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి బైపోల్స్కు వెళ్లే ఆలోచన చేస్తున్నారని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. త్వరలో దీనికి సంబంధించిన కీలక ప్రకటన ఉండే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు. జగన్ ప్రజల్లోకి వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నారు. హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు, అసెంబ్లీలో మాట్లాడేందుకు టైం ఇస్తే వర్షాకాల సమావేశాలకు హాజరవుతారని చెప్పారు. ఒకవేళ ఎమ్మెల్యేలు ఎవరైనా సభకు హాజరు కావాలని భావిస్తే ఎవరిని అడ్డుకోనని తేల్చి చెప్పారు. శాసనసభకు హాజరు కాకపోవడంతో వేటు పడుతోందనే భావన ఉన్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపబోనని జగన్ పేర్కొన్నారు. ఎక్స్ మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సిద్ధంగా ఉంటే అందరూ కలిసి వెళ్లాలని సూచించారు. మరోవైపు శాసనసభకు రాని శాసనసభ్యులపై చర్యలు తీసుకోవాలని కూటమి నేతలు స్పీకర్కు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ విషయంలో జగన్ చాలా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేస్తే వేసుకోనివ్వాలని సూచించారు. అవసరమైతే వైసీపీ నుంచి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు అలాగే తమకున్న ఎంపీలు కూడా రిజైన్ చేసి ఉప ఎన్నికలకు వెళ్తామన్నారు. ప్రజలే సరైన తీర్పిస్తారని పరోక్షంగా కూటమి సర్కార్ను హెచ్చరించారు వైసీపీ అధినేత జగన్. ఇకపోతే జగన్ అసెంబ్లీకి హాజరయ్యే విషయంలో వైసీపీ క్యాడర్లోనూ కాస్త కన్ఫ్యూజన్ నెలకొంది. తమ అధినేత సభకు హాజరై సమస్యలను ప్రజలకు తెలియజేయాలని కోరుతున్నారు. కొందరైతే సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ప్రతిపక్ష హోదాతో పాటు సభలో ప్రజా సమస్యల ప్రస్తావించేందుకు తగిన సమయం ఇవ్వాలని కోరితే అధికార పార్టీ నుంచి ఇంకా స్పష్టమైన హామీ రాలేదన్నారు. ఎవరికైనా అసెంబ్లీకి వెళ్లాలని ఉంటే వెళ్లొచ్చని, అక్కడ జరిగే అవమానాలను భరిస్తామనుకుంటేనే సభకు వెళ్లాలని జగన్ సూచించారు. మొత్తం మీద జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు విపక్ష హోదా కావాలని అడుగుతూనే మరోవైపు సభలో ఎక్కువ సమయం మాట్లాడేందుకు మైక్ ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు కనిపిస్తోంది. మరోవైపు ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామాలు చేస్తారని చెప్పడంతో ఏపీలో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉందా అనేది చర్చనీయాంశంగా మారింది. చూడాలి మరి రానున్న రోజుల్లో ఆంధ్ర రాజకీయాలు ఎటు టర్న్ కానున్నాయో అనేది.